హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు నబార్డు, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆక్వా ఎక్స్చేంజ్ ఒక శుభవార్త చెప్పారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టిన ఈ పథకంలో దాదాపు 100 మంది రైతులకు 25 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు 25 లక్షల రూపాయల రుణం లభిస్తుంది. ఈ రుణాలతో మంచి ఫలితాలు సాధిస్తామని రైతులు చెబుతున్నారు. ఇక అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో వీరవల్లిలో ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ చెక్కును అందజేశారు. ఏపీ గ్రామీణ బ్యాంక్, నబార్డు ఆధ్వర్యంలో రైతులకు రుణాల మంజూరు చేశారు. నబార్డు, ఆక్వా ఎక్స్చేంజ్, ఏపీ గ్రామీణ బ్యాంక్ కలిసి ఆక్వా రైతులకు సహాయం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే 2 ఒప్పందాలు చేసుకున్నారు. మొదటి విడతలో 100 మంది రైతులకు 25 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు ఉపయోగపడే పవర్ మానిటరింగ్ కిట్లను అందించడం జరిగింది. ఆక్వా రైతుల కోసం ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆక్వా ఎక్స్చేంజ్, నబార్డు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ ద్వారా మరిన్ని వీడియోలు మరింత మందికి చేరుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఒప్పందం ప్రకారం రైతులకు టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇది రైతుల ఆదాయం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆక్వా రైతులకు రుణాలు ఇప్పించాలనే లక్ష్యంతోనే ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించామన్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నబార్డు తెలిపింది. ఆక్వా రైతుల కోసం ఏపీ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ కలిసి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఇక అలాగే ఆక్వా ఎక్స్చేంజ్ అనే సంస్థ 4 నెలల క్రితం ఈ ప్రతిపాదనను బ్యాంకులకు తెలపడం జరిగింది. నబార్డు, ఆక్వా ఎక్స్చేంజ్ కలిసి రొయ్యల పెంపకంపై ఒక రేటింగ్ స్కోర్ తయారు చేయడానికి పనిచేస్తున్నాయి. ఇక దీనివల్ల ఆక్వా రైతులకు మేలు జరగనుంది. దేశ జీడీపీలో ఆక్వా రంగం వాటా 1.1% ఉంది. ఇది దాదాపు 2,80,00,000 మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేశారు. గతంలో ఆక్వా సాగులో చాలా సమస్యలు ఉండేవని రైతులు అంటున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ తో కలిసి పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత తమ పరిస్థితి మారిందంటున్నారు. ఇక మొత్తం మీద భారీగా రుణాలు అందించడంతో ఆక్వా రైతుల ఆనందంలో ఉన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.